హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఈరోజు వచ్చేసి కర్రీ ఎండి చేపలతో చేస్తున్నానండి. ఎండి చేపలు కోడిగుడ్డు పులుసు చేస్తున్నాను. ఇవి గొరసలు అంటారండి. వీటితో చేస్తున్నా. ఎలా ఉంటుందో చూసేద్దరికీ రండి. ఇదిగోండి, 4 ఉల్లిపాయలు తీసుకున్నాను, 2 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. చింతపండు సరిపోద్దండి, 2 టమాటాలు వేస్తున్నాం కదా, అందుకని ఇది సరిపోద్ది. నేను తీసుకున్న క్వాలిటీ ఇది సరిపోద్ది. మీరు కనుక ఎక్కువ తీసుకుంటే డబల్ క్వాలిటీతో తీసుకోండి. తీసుకున్నానండి, తగినంత నూనె పోసుకుంటున్నా. చిటికెడు పసుపు వేసుకుంటానండి, గుడ్లు వేయించుకుంటా దాంట్లో. ఏగిని ఎండి తీసేస్తున్నా. ఇప్పుడు ఎండి చేపలు వేసుకుందాం. ఏగినాయండి, ఎర్రగా ఏగిని తీసేసుకుందాం. కొంచెం మెంతులు, కొంచెం ఆవాలండి, పులుసులోకి బాగుంటాయి. ఈ రెండే వేయండి. అవి ఏగినాయండి, ఉల్లిపాయలు వేసేసుకుందాం. పచ్చిమిరకాయలు కూడా వేసేస్తున్నానండి, కరివేపాకు కూడా వేసేస్తున్నా. ఆ 3 కలిపి వేయించుకుందాం. ఇంకా కొంచెం వేగాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి, 1 స్పూను. ఇది పచ్చి వాసన పోయేదాకా వేసుకుందాం. చిటికెడు పసుపు, దాంట్లో ఎండు చేపలు వేసేసుకుందామండి. ఇప్పుడు ఈ 2 టమాటాలు కూడా వేసేసుకుందాం. ఇవన్నీ ఒకసారి కలుపుకుందామండి. దీంట్లో 2 చెంచాలు కారం వేసుకుందామండి. పులుసు కూర కదా, కొద్దిగా 2 చెంచాలు వేసుకుందాం. రుచికి తగ్గ ఉప్పు. ఇవన్నీ ఒకసారి కలిపేసుకుందాం. ఇప్పుడు దీంట్లో చింతపండు రసం వేసేసుకుందాం. ఇంతేనండి, కోడిగుడ్లు కూడా వేసేస్తున్నాను. ఇవన్నీ ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకుందామండి. చూసుకుందామండి. దీంట్లో 1 స్పూన్ గరం మసాలా వేసుకుందామండి. కొంచెం కొత్తిమీర. ఈ 2 ఒకసారి వేసుకొని 2 నిమిషాలు ఉంచుకుందామండి. మసాలాలన్నీ దీనికి బట్టి కూర చాలా బాగుంటుందండి. 2 నిమిషాలు అయిపోయిందండి, ఒక్కసారి మూత తీసుకుందాం. అయిపోయిందండి, ఇంతేనండి కూర. కోడిగుడ్లు ఎండు చేపల పులుసు. మనం ఎప్పుడైనా టమాటాలు కానీ ఉల్లిపాయలు కానీ మిక్సీ బట్టి వండుకోకూడదండి, అది బాగోదు అసలుకి. ముక్కలు కోసుకొని నూనెలో ఎంచుకుంటేనండి ఏ కూరైనా బాగుంటుంది. నేనైతే మిక్సీ పట్టనండి, మెత్తగా ఉండి జ్యూసీలా కూరలు బాగోవండి. ఏమన్నా నూనె మగ్గితేనే బాగుంటాయి. ఈ కూర రెడీ అయిపోయింది. చివరిగా కొంచెం కొత్తిమీర జల్లుకొని తీసేసుకుంటున్నానండి. ఇంతేనండి కోడిగుడ్లు టమాటా పులుసు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు ఉంటే ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. నాకు చాలా హ్యాపీగా ఉంటాను.